ఆరోసారా ఏడోసారా అన్నది కదండి. నాకంటే ఇంకా ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలు అయిన ఉన్నారు, పోటీ చేశారు, కొన్ని ఎలక్షన్లో ఓడిపోతారు. నేను ఏ ఎలక్షన్లో పోటీ చేసిన ఎలక్షన్లో ఏ ఎలక్షన్లో కూడా ఓడిపోలేదు. లాస్ట్ ఎలక్షన్లో నేను సపోర్ట్ చేసిన వ్యక్తిని వందల మెజార్టీలో కోల్పోవడం జరిగింది. అంతే తప్ప అది పరిపాలన ఏ విధమైన పరిపాలన ఏంటి అన్నది చూశారు. ఈ ఎలక్షన్లో ఎంతటి తప్పుడు ప్రచారం చేయాలో అది సోషల్ మీడియా అవ్వచ్చు, కొన్ని ఛానల్స్ అవ్వచ్చు, చాలా తప్పుడుగా ప్రచారం చేసి ఇటు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో పక్కనున్న వాళ్ళు దళిత నాయకులని, మైనారిటీ లీడర్స్ అని ఇలాగ ఎంతోమంది వచ్చి పనిచేశారు. దాన్ని పనిచేసిన దానికి ఎవరైతే అసమర్థుడికి పనిచేశారు, అసమర్థుడికి పనిచేస్తే అరాజక పరిపాలన, ఇలాంటి పరిపాలన అని చెప్పారు. ఇప్పుడు ప్రజలు అరాజక పరిపాలనకి మల్లాడి కృష్ణారావుకి ఇంకోసారి గుణపాఠం చెప్పబోతున్నారని చెప్పేసి అతను ప్రచారం చేశారు. ఇప్పుడు అరాజక పరిపాలన లేదంటే పరిపాలన బాగోలేదు, చెత్త పరిపాలన, ప్యాకార్డ్ పరిపాలన, కమిషన్ పరిపాలన, ఈ ఊర్లో ప్రజాప్రతినిధిగా నువ్వు ఉండడానికి అర్హత లేదని చెప్పేసి ప్రజలు సరైన తీర్పుని ఇచ్చారు. ఈ తీర్పు నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను, ఎన్డీఏ గవర్నమెంట్ పాండిచేరిలో రాబోతుంది, ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో యానాన్ని పాండిచేరి ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా అనేకమైన ప్రజలకు ఏవైతే మాట ఇచ్చానో ఆ మాటకి ఈ రోజు కూడా 100% నేను కట్టుబడి ఉంది. ప్రతి పని కూడా చేయడానికి నా ప్రయత్నం ఎక్కడ చిన్న లోపం లేకుండా నేను చేస్తానని మీ ద్వారాగా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ విజయం యానం పేదవాడి విజయం, యానం యూత్ విజయం, యానం మహిళల విజయం, యానం నా లీడర్స్ కార్యకర్తల విజయం ఇది. ఎందుకంటే ఎన్ని ఎలక్షన్లు చూసినా కానీ ఇటువంటి పని చేసిన ఎలక్షన్ నేను ఇప్పుడు వరకు నేను చూడలేదు. మెజార్టీలు 1000 మీద ఎప్పుడు గెలిచాను. ఈ మెజార్టీలు దాని మీద చూసుకుంటే చాలా తక్కువ మెజార్టీ. మిగతా వాళ్ళకి 100 మీద గెలిచిన వాళ్ళకైతే వాళ్ళకి ఈ మెజార్టీ చాలా ఎక్కువ, 4562 ఓట్లని మెజార్టీ అని అనుకుంటున్నారు. కానీ ఈ మెజార్టీ రావడం కానీ ప్రజలు నన్ను కోరుకోవడంలో కానీ చాలా అద్భుతమైన విజయం ఇది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ విజయం వాళ్ళకే అంకితం. ఈ సందర్భంగా మీరు యానానికి మీ మార్క్ని ఎలా చూపించారు? సార్, నేను ఇమ్మీడియట్గా ఏమైతే నేను ప్రజలకి మాట ఇచ్చానో పసుపుకోట నుంచి రికార్డు చేయడంలో కానీ, 6300 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కానీ, ఆరోగ్యశ్రీ ఆగిపోయిన దాన్ని ఆరోగ్యశ్రీ తీసుకురావడంలో కానీ, ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, బ్రహ్మోత్సవాల విషయాల్లో కానీ, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఫ్లడ్ వాల్ కానీ, ఐలాండ్ నెంబర్ 3 కానీ, ఓఎన్జీసీ నష్టపరిహారం కానీ, అలాగే ప్రతి ప్రాజెక్టు కూడా 100%. ఇదే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్. ఇవాళ ప్రజలు పాండిచేరి, కారైకల్, మాహే, యానం ప్రజలందరూ కూడా మోడీ గారు పరిపాలన కావాలి, అలాగే ఇక్కడ రంగస్వామి కావాలని కోరుకుని ఇచ్చిన తీర్పు ఇది. అందుకని వారికి నాకు ఉన్న బంధం, నాకు వారితో ఉన్న స్నేహం ఇవన్నీ కలగలుపుతో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అశ్రద్ధని నేను మరలా 5 సంవత్సరాలు కాకుండా 10 సంవత్సరాలు పనిచేసినట్టుగా పనిచేసి ముసలోడు అన్నారు కదా, దానికి ముసలోడు నేను ఇతని కంటే చిన్న వయసులో నేను రాజకీయాలకు వచ్చాను. అలాగే ఈవేళ 37వ సంవత్సరంలో నేను రాజకీయాల్లో ఉన్నాను. నాకు ప్రజలకి చేసే పనుల విషయంలో కానీ, నా ఊరు యానం నియోజకవర్గం బాగుండాలన్న దాంట్లో ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ దయచేసి ఒకసారి అతనికి అసమర్థుడికి ఓటేసిన, అవినీతి పరుడికి వేసిన ఓటర్స్ లారా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకు వేశారు? మీరు యానంలో ఉండనందుకు మీరు ఓటేశారా? లేదంటే ప్యాకాట్లు తీసుకొచ్చినందుకు ఓటేశారా? ఈ ఊరిని శుభ్రంగా లేకుండా చేసినందుకు ఓటేశారా? లేదంటే కమిషన్లు తీసుకున్నందుకు ఓటేశారా? అబద్ధాలు చెప్పినందుకు ఓటేశారా? ఈ ఊర్లో మీకు అందుబాటులో లేనందుకు ఓటేశారా? అనేది మీరు కులానికి ఓటేస్తున్నారా? లేదంటే మతానికి ఓటేస్తున్నారా? మీకు ఈ ఓటు యానం ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి, మనకి 5 సంవత్సరాలు సేవ చేయడానికి ఓటు అన్నది లేదన్నది మీరు విజ్ఞానాలు అనుకుని చెప్పుకునే వాళ్ళందరూ, మేధావులు అనుకునే వాళ్ళందరూ ఒక్కసారి మీరు మనస్సాక్షి ఆలోచన చేసుకోమని మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సార్, ఇది నేను అస్సాం, మీకు కొంతమంది అడిగారు ఎలక్షన్కి 15 రోజుల ముందే విజయ్ గెలవబోతున్నాడని చెప్పాను. నేను ఎందుకు నాకు చెప్పించాడో భగవంతుడు నాకు తెలియదు, ఎవరు కూడా చెప్పలేదు. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఒక సర్వే వచ్చింది, కానీ విజయ్ మనుషులు నాతోటి మాట్లాడారు. అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఎలక్షన్ టైం పనిచేసిన వాళ్ళు కూడా చెప్తుంటే ఇది డెఫినెట్గా మార్పు ఉందని చెప్పేసి అనుకున్నారు. ఆ విధమైన స్టార్లు అనుకున్న వాళ్ళందరూ కూడా పోయారు. ఈవేళ మనం చూస్తే ఎన్డీఏకి సపోర్ట్ తోటే ఒక్క కేరళ తప్ప మిగతా అన్నీ కూడా మోడీ గారు చేస్తున్న పనులకి అందరూ కూడా హర్షించారు. ఇటు రంగస్వామి పరిపాలన కావాలనుకున్నారు సెంట్రల్లో, మళ్ళీ మోడీ గారి పరిపాలనే రాబోయే రోజులకు ఉండాలన్నదానికి ఇది ఒక నిదర్శనం. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్, ఇటు కేంద్రం, ఇటు పాండిచేరి కేంద్ర ప్రాంతం రెండూ ఉండాలి అని ప్రజలు ఈ తీర్పు ఇచ్చారండి. సార్, నాకు పదవి ఏంటన్నది ఏ పదవులైనా కూడా, ఈ మంత్రి పదవి మీకైతే చాలా ఆనందంగా ఉంటుంది, నాకేమీ అలాంటి ఆనందం ఏముండదండి. ఏదన్నా ఒక పని అయినప్పుడు, ఒక జీవో ఇష్యూ అయినప్పుడు ఆ రోజు నా ఆనందం వేరుగా ఉంటుందండి. అంతేగాని నా కార్యకర్తలకు, నా ప్రజలకు ఏం చేయాలి ఏంటి అన్నది ఈ ఎలక్షన్లో కూడా నేను చూశాను.
కానీ ఎలక్షన్లో నేను చూసింది నా విజయంలో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకెళ్తూ వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేళ్ళి ముందుకు రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.